హాయ్ అమిగోస్. వీకెండ్‌లో ఏ మూవీ చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్‌గా ఓటీటీలో కొన్ని మంచి మూవీస్ అండ్ సీరీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న కొన్ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాం. 'సంభవం అధ్యాయం ఒన్ను' మలయాళం మూవీస్‌లో మనం ఎప్పుడూ కొత్తదనాన్ని చూస్తాం. అలాగే ఈసారి కూడా ఒక న్యూ టైప్ ఆఫ్ థ్రిల్లర్ మూవీతో వచ్చారు. చెప్పాలంటే ఈ కాన్సెప్ట్‌ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఇది కనెక్ట్ అయ్యేలా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఈ మూవీ ప్లాట్ గురించి ఏం చెప్పినా స్పాయిలరే. ఫస్ట్ 20 మినిట్స్ సెటప్ గనుక మీరు బేర్ చేయగలిగితే, రిమైనింగ్ మూవీ అంతా మీరు తల తిప్పకుండా చూస్తారు. అంతే ఎంగేజింగ్‌గా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీలో టైమ్ లూప్ అండ్ టైమ్ పారాడాక్స్ కాన్సెప్ట్‌ని హ్యాండిల్ చేసి, ఓపెన్ ఎండింగ్‌తో ఆడియన్స్‌ని క్యూరియస్ చేశారు. యాక్టర్స్ కూడా చాలా క్లీన్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఈ మూవీ స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఏ మస్ట్ వాచ్ ఫిల్మ్ ఫ్రమ్ మలయాళం. యూత్. మూవీ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే యూత్ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పైన మాత్రమే ఫోకస్ చేయకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ బాండింగ్ పైన కూడా ఫోకస్ చేసింది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయింది. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి హీరో యంగ్ బ్లడ్ అవ్వటం వల్ల ఆ ఏజ్‌లో మోస్ట్ ఆఫ్ అబ్బాయిలు ఎలా ఉంటారు? ఏం చేస్తారని రియలిస్టిక్‌గా చూపించారు. అండ్ లవ్ అనే ఎమోషన్ ఆ ఏజ్‌లో లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆల్సో దాని నుండి ఎలా ఇన్‌స్పైర్ అవ్వాలని సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ మూవీ ఇంత సక్సెస్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ కెన్. డైరెక్షన్, యాక్టింగ్ అండ్ సింగింగ్ ఇలా తనలో ఉన్న ఆర్టిస్ట్‌ని ఈ మూవీతో బయటపెట్టాడు. తను పడిన ఎన్నో స్ట్రగుల్స్‌కి ఈ మూవీ సక్సెస్సే ఆన్సర్ చెప్తుంది. ఒక మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చూడాలనుకుంటే ఈ మూవీ మీకోసమే. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. డోంట్ మిస్ ఇట్. 'తాయ్ కజ్వి'. ఇది మూవీ అనటం కన్నా రియాలిటీ అనటం కరెక్ట్‌గా ఉంటుంది. ఒక్క లైన్‌లో ఈ ప్లాట్ చెప్పాలంటే డ్రామా అరౌండ్ ద డెత్ అని చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్‌తో చాలా మూవీస్ వచ్చాయి. లేదా మూవీలో సబ్‌ప్లాట్‌గా కూడా ఈ కాన్సెప్ట్‌ని చూసుంటారు. కానీ ఇది మాత్రం విలేజ్ నేటివిటీని యాడ్ చేసి రియలిస్టిక్ సిట్యుయేషన్స్‌ని చూపించారు. ఆల్సో ఈ మూవీలో వుమెన్ సొసైటీకి ఎంత ఇంపార్టెంట్ అని అర్థమయ్యేలా చెప్పారు. డైరెక్టర్ ఈ పాయింట్ కన్వే చేయడంలో సక్సెస్ అయ్యారు. జనరల్‌గా ఇలాంటి కాన్సెప్ట్‌కి హ్యూమర్‌ని యాడ్ చేయడం కొంచెం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. మినిమల్ ఎమోషనల్ సీన్స్‌తో వాట్ వుమెన్ కెన్ డూ అని ఇన్‌స్పైర్ చేశారు. రాధిక గారి యాక్టింగ్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఆ మేకప్ ఆర్టిస్ట్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆల్సో ప్రొడ్యూసర్ శివకార్తికేయన్ గారికి ఇది డేరింగ్ స్టెప్. బట్ ఈ మూవీ ప్రొడక్షన్ వైస్‌గా కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నారనిపించింది. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఏ మస్ట్ వాచ్ ఫిల్మ్. 'మై లార్డ్.' ఈ మూవీ స్మాల్ రోల్ బిగ్ ఇంపాక్ట్ అంటారు కదా! అలాగే సొసైటీలో ఉన్న ఒక ఎండ్ లెవెల్ హ్యూమన్ సిస్టమ్‌లో ఒక హయ్యర్ అథారిటీ తన పైన ఎలా డిపెండ్ అయిందో చెప్తుంది. ఈ మూవీ కాన్సెప్ట్ జడ్జ్‌మెంట్ అనేది బయట నుండి కాదు, మనలో నుండే వస్తుంది అనే దాని చుట్టూ తిరుగుతుంది. ప్లాట్ ఈజ్ వెరీ సింపుల్. ఒక వ్యక్తి తన 2 కిడ్నీస్ ఫెయిల్యూర్‌తో సఫర్ అవుతుంది. డోనర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డోనర్ దొరుకుతారు. బట్ కిడ్నీ ఇచ్చారా లేదా అనేదే స్టోరీ. సోషల్ యాంగిల్‌ని ఎక్స్‌ప్లోర్ చేశారు. లేయర్డ్ ఎమోషన్‌ని డైరెక్టర్ డీల్ చేశారు. మానవ సేవే మాధవ సేవ అని సేయింగ్ ఉంటుంది గదా! అదే కోర్ కాన్సెప్ట్ ఈ మూవీకి. దిస్ పర్సన్ నెయిల్డ్ హిస్ రోల్ విత్ హిస్ పెర్ఫార్మన్స్. అసలు ఆ రోల్ తిన యాక్టింగ్ వల్లే చాలా నేచురల్‌గా వచ్చిందనిపిస్తుంది. అగైన్ ఏ మస్ట్ వాచ్ ఫిల్మ్ ఫ్రమ్ హిమ్. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. 'డేర్ డెవిల్ బోర్న్ అగైన్' సీజన్ 2. నెట్‌ఫ్లిక్స్‌లో 'డేర్ డెవిల్' చూసిన వాళ్ళకి 'బోర్న్ అగైన్' ఓజీ నెట్‌ఫ్లిక్స్ షోకి లవ్ లెటర్‌లా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 5 అండ్ 6 మార్వెల్ బ్యాక్ టు ద ట్రాక్. ఏదైతే గత కొన్ని మార్వెల్ ప్రాజెక్ట్స్‌లో మిస్ అయిందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. ఫ్లాషీ సీజీఐ పక్కన పెట్టేసి గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్‌కి మళ్ళీ వచ్చింది. ప్లాట్ ఏంటంటే ఫిస్క్ పొలిటికల్ పవర్‌ని యూజ్ చేసి సిటీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. లీగల్ సిస్టమ్‌ని మ్యానిపులేట్ చేస్తూ పబ్లిక్ ఇమేజ్‌ని క్లీన్‌గా మెయింటైన్ చేస్తాడు. విజిలెన్స్‌ని క్రిమినల్స్‌గా డిక్లేర్ చేస్తాడు. న్యూయార్క్ సిటీలో గొడవలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. డేర్ డెవిల్ ఫిస్క్ నిజ స్వరూపాన్ని బయటపెట్టాడా లేదా అనేది ప్లాట్. క్యారెక్టర్ ఆర్క్స్ చాలా డెప్త్‌తో హ్యాండిల్ చేశారు. పర్ఫార్మెన్సెస్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్ట్ మొత్తం టాప్ నాచ్ డెలివర్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే సీజన్ 2 ఈజ్ వాట్ ఫ్యాన్స్ యాక్చువల్లీ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ ది బిగినింగ్. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మార్వెల్ ఫ్యాన్స్ డోంట్ మిస్ ఇట్. 'క్రైమ్ 101' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గైస్. మన 'హల్క్ అండ్ థార్' ఈ మూవీలో దొంగ పోలీస్‌గా యాక్ట్ చేశారు. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ అండ్ ఒక తెలివితో రాబరీ చేసే ఒక దొంగ. తినొక పాలిసీ ఫాలో అవుతాడు. చేసే రాబరీ ఏ రిస్కు లేకుండా, పోలీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడా రానివ్వకుండా, ముఖ్యంగా ఎవరిని హర్ట్ చేయకుండా రాబరీస్ చేస్తూ ఉంటాడు. అయితే తిన ప్లాన్‌లోకి ఇంకో దొంగొస్తాడు. తిన పాలిసీకి కంప్లీట్ ఆపోజిట్‌గా వైలెన్స్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోండి. ఈ స్టోరీ క్యారెక్టర్ డ్రివెన్ ఉంటుంది. అందరి క్యారెక్టర్స్ మనీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. క్రైమ్ డ్రామాస్‌ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. 'తూ యమే' స్టోరీలో మారుతి అలియాస్ ఫ్లో అనే ర్యాపర్ మరియు అవని అలియాస్ మిస్ వ్యానిటీ అనే హై ప్రొఫైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటారు. ఇద్దరూ ముంబైలో కంటెంట్ క్రియేటర్స్. బట్ కంప్లీట్‌లీ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒక రిమోట్ ఎస్టేట్‌కి వెళ్తారు. కానీ అక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక డీప్ ఎంప్టీ స్విమ్మింగ్ పూల్‌లో ట్రాప్ అయిపోతారు. ట్విస్ట్ ఏంటంటే
ఆ పూల్‌లో ఒక డేంజరస్ క్రొకోడైల్ కూడా ఉంటుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది రియల్ సర్వైవల్ గేమ్. భయం, టెన్షన్ మధ్య వాళ్ళిద్దరూ ఆ క్రొకోడైల్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తారు. ఈ మూవీ 2018లో వచ్చిన 'ది పూల్' అనే థాయ్ మూవీకి రీమేక్. నేనైతే ఒరిజినల్ చూడలేదు. ఈ మూవీ అయితే బానే ఉంది. ఒకసారి ట్రై చేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.